వేస్తాం నీకేంద్రా ముగ్గుల పోటీ ప్రారంభమయ్యాయి, సగానికి వచ్చాయి. రంగుల కోసం పోట్లాడబడకండి, మళ్ళా తీసుకొస్తారండి. ఎక్కువ తీసుకువస్తున్నాము. కొండమూని లేవట, గుల్లపల్లి దగ్గరికి వెళ్ళి తీసుకొస్తున్నాము. ఎటా తిరుపయ్యా? అయ్యో ఇవరా ఏం చేసి మీ దగ్గర ఏమన్నా ఇంటి దగ్గర ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా కలర్స్ ఉంటే ఇక్కడికి తీసుకొచ్చి కూడా వాడుకోవచ్చు. డబ్బులు మాత్రం ఇయ్యం. ఇక్కడ ముగ్గులు వేయడం వల్ల మాకేంటి లాభం అని అనుకోకండి. ప్రైజ్ వస్తుందని అనుకోరి. అందుకే చేయడం పెట్టిన కెమెరాకు. మనిషికి 1000 రూపాయలే సాధన అవుతలేదు కానీ ఇంకా టెంట్లు వేస్తారు ఇడ. కలర్స్ తిక్కేయండి, తిక్కటి అర్థం అవుతా వాళ్ళకు. ఒత్తిగా వేయండి. గట్లే అనగా మందం. ఇంటి దగ్గర ఏమన్నా ఎక్కువ కలర్స్ ఉంటే తీసుకురాగలరు. అలా స్పాన్సర్ చేస్తారా కలర్? సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, పోటీలు కూడా ఒక్కసారి వస్తాయి. ఎందుకంటే రోజు పెట్టుకోవద్దు, పెట్టాలనుకుంటే. అప్పుడు వీళ్ళుండవు. వాళ్ళేటి పోతారు, పల్లవినే ఉంటారు. వేరే వాళ్ళు రిలేషన్స్ ఉంటారా, ఇంకా క్రౌడ్ ఉంటారు. పత్తలుగా వాడతారు, పోటీ పెడుతున్నట్టు వస్తారా? పత్తుల పెట్టు, పత్తుల కంటే ఎక్కువ కాదురా, పత్తుల కంటే ఎక్కువ కగిలిస్తాను చెప్పాలి. తీరా చాలరా. బహుమతి కూడా ప్రదానం చేయబడుతుంది. బతుకమ్మ తర్వాత అని చెప్పారు, అది అప్పుడే ఎవరిది బతుకమ్మ అని చెప్పిరారా అప్పుడు. బతుకమ్మ ప్రైజ్ ఏమో ఆడేది ఇప్పుడైతే కొద్దిగా సీనియర్ అడిగినాడు మంగురుగాడు. హైట్ కలర్ అన్ని. బతుకమ్మ ఎవరిది పెద్ద ఉంటే వాళ్ళకి పెద్ద ప్రైజు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఈసారి ఒక కొత్త వెరైటీగా, కొత్తగా రాకు వెరైటీ ఏమన్నారు దానిలో, కొత్త ఆలోచనతో, కొత్త నైపుణ్యంతో. నైపుణ్యం ఏమన్నారు దానిలో? మనం తయారు చేస్తే నైపుణ్యం కానీ కొత్త ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నాము. ఈసారి బతుకమ్మ ఎవరిది పెద్దగా ఉంది సైజులో, హైట్ లో, అనగా అందంగా, వెడల్పు, పొడవు ఎవరిది ఎక్కువగా ఉంటుందో బతుకమ్మ వారికి చీరే పేరుపో పేర్చిన పెద్దగా పెద్దగా పేరితే చీరే. మీరు చాలా కష్టపడరు కదరా, బహుమతి ప్రాధాన్యం ఉంటుంది. చిరాకు పడ్డారు. ఇది ఈ సంవత్సరమే కొత్తగా ప్రారంభిస్తున్నాము. ఇది వరకు ఏ యువజన సంఘం కూడా ప్రారంభించలేదు. ఇది మన చొక్కలపల్లి చేస్తున్నందుకు గర్వకారణంగా ఇలా చేస్తున్నారు. యువజన సంఘం అసోసియేషన్ లో ఒక గొప్ప నిర్ణయానికి వచ్చి ఈ ప్రోగ్రామానికి పూనుకున్నాము. వేద్దాం పేపర్లో. అసలైంది ఇది నిన్న సాయంత్రమే చెప్దాం అనుకున్నాము, కానీ ఇంతలోపే అందరూ బతుకమ్మను పే చేశారు. మళ్ళా మన వాళ్ళు కొద్దిగా సీరియల్ చూడడం మక్కువ అనుకుంటా. 9 గంటలే పడుకోవడం, అప్పుడు మైక్ ఎంత చేసినా
బతుకమ్మను ఆడడం 4 గంటల నుంచి ప్రారంభమవుతుంది.